ఆమావారిపల్లె అనే పచ్చని గ్రామంలో భీముడు అనే బలమైన ముద్దు ఎద్దు ఉండేవాడు. ప్రతిరోజు పొలాల్లో గుళ్లాడుతూ చెరువులో నీటితో ఆడుతూ సంతోషించేవాడు. అతడి మోం విని పిల్లలు నవ్వుతుంటారు. గ్రామస్తులు కూడా భీముడిని ఎంతో ఇష్టపడేవారు. గ్రామంలో పెద్ద పండగకు సన్నాహాలు మొదలయ్యాయి. పూలతో, రంగురంగుల జెండాలతో గ్రామం అందంగా మారింది. పిల్లలు భీముడికి గంటలు కట్టి కొమ్ములకు రంగులు పూశారు. భీముడు సంతోషంతో మోం చేశాడు. ఒకరోజు గ్రామానికి చీకటి దుస్తులలో ఓ వింత మనిషి వచ్చాడు. భీముడిని చూసి ఈ ఎద్దు నాకు కావాలి అని తలంపు పెట్టుకున్నాడు. భీముడు వెంటనే అనుమానం వచ్చి పిల్లల దగ్గరే ఉండిపోయాడు. కాని గ్రామస్తులకు ఈ విషయం తెలియలేదు. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉండగా ఆ మనిషి బార్లోకి దూరి భీముడిని తీసుకెళ్లాడు. భీముడు మోం చేయబోయాడు, కాని అతడు నోరు మూసేశాడు. అతడిని అడవిలోకి తీసుకెళ్లాడు. మరుసటి రోజు గ్రామస్తులు లేచి భీముడు కనిపించకపోవడం చూసి షాక్ అయ్యారు. భీముడు పోయిన వార్త విని గ్రామం మొత్తం దిగ్భ్రాంతిలో పడిపోయింది. పిల్లలు ఏడుస్తూ పెద్దలు ఎక్కడెక్కడో వెతకడం ప్రారంభించారు. భీముడి లేక పొలాలు వెలవెలబోయాయి. గ్రామ పెద్దవాడు భీముడిని తెస్తానని మాటిచ్చాడు. అడవిలో భీముడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ మనిషి చెట్టు కింద నిద్రపోయాడు. భీముడు నెమ్మదిగా తాడు విడదీసుకుని మెల్లిగా వెళ్లిపోవడం మొదలుపెట్టాడు. ఆత్మవిశ్వాసంతో ఊపిరి పీల్చుకున్నాడు. అడవిలో చీకటి, వింత శబ్దాలు, ఎర్రకళ్ల జంటలు భీముడిని భయపెట్టాయి. ఒక అడవి పంది ఎదురుగా వచ్చి గర్జించింది. భీముడు తల ఏగిర్చి సన్నద్ధమయ్యాడు. అతని గుండె ధైర్యంగా ఉంది. ఒక తెలివైన గుడ్లగూబ వచ్చి ఏమీ చేయకండి అని అరిచింది. అతడి మాటలు విని పంది, ఇతర జంతువులు శాంతించాయి. భీముడికి దారి చూపించమని చెప్పింది. అదే దారి అతను పట్టాడు. ఒక వాగు భీముడి ముందు వచ్చింది. రాళ్ల మీద మెల్లగా అడుగులు వేసుకుంటూ దాటాడు. మధ్యలో ఒక్కసారి జారిపోయాడు. కాని ఓ చెట్టు కొమ్మ పట్టుకుని బయటపడ్డాడు. చుట్టూ చీకటి. ఆ సమయంలో జిగేలు పురుగులు వెలుగులా వచ్చి దారి చూపించాయి. అవి చుట్టూ తిరుగుతూ మిన్నుమిన్నుగా వెలిగాయి. భీముడు వాటిని అనుసరించసాగాడు. ఒక తాడు పడ్డంలో భీముడు చిక్కుకున్నాడు. మోం చేస్తూ విడిపించుకునే ప్రయత్నం చేశాడు. చుట్టూ జంతువులు భీముడి శబ్దం విని వచ్చాయి. వారు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కుందేళ్లు, జింకలు, కోతులు కలిసి తాడును కొరికి తెంపాయి. భీముడు వారికి ధన్యవాదాలు చెప్పాడు. వాళ్లు కలిసి ఊరికి దారి చూపాలని వాగ్దానం చేశారు. అందరూ సంతోషంగా ముందుకెళ్లారు. ఆ దొంగ లేచి భీముడు పోయినట్టు గ్రహించాడు. తాడుల జాడ చూస్తూ వచ్చాడు. జంతువులు ముందుకు వచ్చి భీముడిని కాపాడగా దొంగ భయపడి పారిపోయాడు. అంతా శాంతి అయింది. ఉదయపు తొలిపూట భీముడు సూర్యోదయాన్ని చూసి ఆనందించాడు. గ్రామం దగ్గర ఉందని తెలుసుకున్నాడు. అడవి జంతువులు వీడ్కోలు పలికాయి. భీముడు తిరిగి వాగ్దానం చేశాడు. గ్రామ గేటు చేరుకుని మురికితో పాటు వచ్చాడు. పిల్లలు భీముడు వచ్చాడు అంటూ పరుగులు తీశారు. గ్రామస్తులు ఆనందంతో వచ్చి ఆలింగనం చేశారు. అందరూ సంబరపడిపోయారు. గ్రామస్తులు భీముడికి పూలతో, గంటలతో అలంకరించారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. భీముడికి తీపి గడ్డి పెట్టారు. అతడు ముద్దుగా మోం చేశాడు. గ్రామ పెద్దలు అడవి జంతువులను పండుగకి ఆహ్వానించారు. అందరూ వచ్చారు. జింకలు, కోతులు, కుందేళ్లు, గుడ్లగూబ. వాళ్లకు ప్రత్యేకంగా ఆహారం పెట్టారు. ధన్యవాదాలు చెప్పారు. భీముడిని గ్రామ హీరోగా ప్రకటించారు. ఆయన మెడలో బంగారు వస్త్రంతో పాటు పూలమాల వేశారు. పిల్లలు జై భీముడు అంటూ అరిచారు. భీముడు గర్వంగా మోం చేశాడు. భీముడు పొలాల్లో ఆనందంగా తిరుగుతూ పిల్లలతో ఆడాడు. అడవి స్నేహితుల్ని తరచూ కలుసుకునేవాడు. పిల్లలు చెట్టు కింద భీముడి కథలు వింటూ ఆనందించేవారు. ప్రతి సాయంత్రం కొత్త సాహసాల కోసం ఎదురు చూసేవాడు. భీముడు, అడవి స్నేహితుల మధ్య ఎప్పటికీ విడిపోని స్నేహం ఏర్పడింది. ప్రతి పండుగ, ఆటలలో కలిసి మెలిసి ఉండేవారు. ధైర్యం, మానవత్వం, స్నేహానికి గుర్తుగా ఈ కథ నిలిచిపోయింది.
ఆ గ్రామం పేరు భీముడి వల్ల ప్రసిద్ధి చెందింది. Please subscribe to our channel.